హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? ఓకే, ఈరోజు నేను వచ్చేసి చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ముందుగా అయితే మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మంచిగా ఫెస్టివల్స్ టైంలో, ఫంక్షన్స్ టైంలో ఒకరోజు ముందు ఇది మనం ఫేస్కి పెట్టుకున్నట్లయితే మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. సో అది షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఒక బౌల్లో ఏంటంటే కొద్దిగా 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే కొద్దిగా పసుపు వేసాను. అలాగే బాగా పండిన టమాటో పండు జ్యూస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలండి, రసము. సో ఇవన్నీ వచ్చేసి ఫేస్ మంచి నీట్గా అవ్వడానికి, గ్లోయింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ నేను వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తున్నాయంటే ఒకరోజు ముందు నేను అలాగే చేస్తాను, లేకపోతే మార్నింగ్ పెట్టేసుకుంటాను ఈవినింగ్ ఉంటే. అండ్ మొన్న బతుకమ్మ రోజు కూడా ఇదే పెట్టాను అన్నమాట. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ పార్లర్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా పెట్టుకుంటే, ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో నాకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది, అందుకే మీకు కూడా చెప్పేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాం కదా. అది ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, టమాటా జ్యూసే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నిమ్మరసం అయితే వేసుకోకూడదు, ఒక హాఫ్ అయితే సరిపోతుందండి. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, ఇలా మనం ఫేస్కి అప్లై చేసుకునే విధంగా రెడీ అయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవడమండి. సో ఇది వేసుకునే ముందు ఒకసారి మన ఫేస్ వాటర్ తోటి కడిగేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ చూసారు కదా, ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకున్నాము. ఇంకా నెక్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ ఫేస్కి వేసేసాను. ఇది ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. ఓకే, చూసారు కదా, ఆరిపోయింది. ఇప్పుడు మంచిగా కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకోవడమే. అండ్ ఇందులో బియ్యం పిండి ఉంది కదా, సో మనకి మంచిగా స్క్రబ్బర్లా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది ఫేస్ వాష్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే మనం ఫేస్ పై టచ్ చేస్తే స్మూత్గా, సాఫ్ట్గా అనిపిస్తుంటుంది స్కిన్ వచ్చేసి. అండ్ మంచిగా ఇంకా కొద్ది టైం తీసుకొని మనం మార్నింగ్ వేసుకుంటే ఆఫ్టర్నూన్కి ఏంటంటే మంచిగా బ్రైట్గా అనిపిస్తుంది మన ఫేస్ అయితే. ఎక్కువ మేకప్ ఏం లేకుండా కూడా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, మీరు మేకప్ వేసుకుంటారా అక్క అనేసి. సో నేనైతే అస్సలు వేసుకోను, సింపుల్గా ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వాడతాను. అలాగే ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్స్ అవే అండి, అంతే. ఓకే, చూసారు కదా. సో ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఫస్ట్ టైం పెట్టినప్పుడే మీకే తెలుస్తుంది అన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి ఫేస్ ప్యాక్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తుంది. అండ్ వీడియో చూస్తూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇటు అమ్మ కర్రీ చేస్తుంటే నేను వచ్చేసి అటుకులు ఫ్రై చేస్తున్నాను. సో చాలా డేస్ అయిపోయింది, కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను వెంటనే ఇటు ఆయిల్ పెట్టేసి అటుకులు ఫ్రై చేస్తున్నాను. ఇవి లావు అటుకులతోటి డీప్ ఫ్రై చేస్తాం చూడండి. సో ఆ విధంగా చేసేస్తున్నాను. చాలా బాగుంటాయి కదా ఇలా చేస్తే. వేసుకుంటే చాలా సింపుల్ అండి. లావు అటుకులు ఉంటాయి కదా, వాటిని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో వేయగానే మనకి ఇలా ఫ్లవర్స్ లాగా పెద్దగా అయిపోతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇంకా అలాగే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు
పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అటు వచ్చేసి కాకరకాయ కర్రీ కూడా అవుతుంది. సారీ, కర్రీ కాదు, ఫ్రై లాగా చేస్తుంది అమ్మ వచ్చేసి. నేను ఫ్రై చేస్తే ఏంటంటే అందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేస్తాను. అమ్మ అయితే ఏం వేయదు. సో ప్లెయిన్గా చేస్తున్నాను అన్నమాట. ఓకే, చూసారు కదా, ఇటు కర్రీ రెడీ అయిపోయింది, సారీ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇటు నేను ఈ తాలింపు, అదే అటుకుల తాలింపు కంటే అది మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇటు వచ్చేసి ఇవి కూడా ఫ్రై చేసేసాను, చూసారుగా. అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను, పచ్చిమిర్చి వేసినా కూడా స్పైసీగా ఉండడం కోసం. అలాగే మనం కొద్దిగా పోపులాగా పెట్టుకొని అందులో జీలకర్ర వేసేసి, పసుపు వేసేసి, ఇందులో ఈ అటుకులు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అందులో కలిపేసి మూత పెట్టి అటు ఇటు కలిపితే ఏమవుతుందంటే అంత కలిసిపోయి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే హర్షిత్ వాళ్ళకు టీచర్ ఏంటంటే బతుకమ్మ స్పెషల్ యాక్టివిటీ ఇచ్చారన్నమాట. పాపం కాకపోతే గర్ల్స్ చేయాలి, వీడు ఏంటంటే అందరికి ఇచ్చిళ్ళు, నాకు కూడా నేను కూడా చేయాలి అనేసి అమ్మమ్మతోటి వెళ్ళి పువ్వు తెచ్చుకొని ఆడ బయట కూర్చొని చేస్తున్నారన్నమాట. సో గర్ల్స్కి రా, వాళ్ళు చేయాలరా, అబ్బాయిలకు అవసరం లేదురా అంటే అస్సలు ఏం లేదు, నేను చేస్తా అనేసి చాలా ఆరాటపడ్డాడు. బట్ అది చేసేటప్పుడు ఏంటంటే వానికి చేయనికి రాలేదు, మళ్ళీ వాళ్ళ అమ్మమ్మతోటి చేపించుకుంటున్నాడు. సో చూసారు కదా, అమ్మ వచ్చేసి బతుకమ్మ పేర్చేసింది, చాలా బాగుంది. సో మొన్న పేర్చలేము, బట్ ఈరోజు వీని వల్ల అయితే అయ్యిందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటాను. సో వర్షాలు అయితే డైలీ వస్తున్నాయి కదా. నేను వెళ్ళేటప్పుడు అయితే క్యాంటీన్కి వెళ్ళాను, మా దగ్గరలో ఉన్న క్యాంటీన్కి. అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా ఉంది. నేను అవన్నీ తీసుకొని బయటికి రాగానే ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలాసేపు వెయిట్ చేసి ఇంటికి వచ్చేసాను, తడిసిపోయాను కొద్దిగా. అండ్ తెచ్చిన తర్వాత పిల్లలు నాకంటే ముందే మమ్మీ శానిటైజ్ చేస్తామనేసి అంటున్నారు, నేను హెల్ప్ చేస్తా అనేసి. సో సరే అనేసి ఆల్రెడీ అవి తడిసిపోయాయి, అయినా కూడా అన్నీ తుడిచేస్తున్నాను డెటాల్ వాటర్ తోటి. లైన్ ఒక్కొక్కటి ఇట్లా పెట్టి ఫ్యాన్ ఆడిపోతాయి. ఓ వారం కూడా తడిచిపోయింది, మొత్తం తడిచిపోయింది. ఇవన్నీ ఇంకో చిన్న చిన్న ఒక కడ పెట్టు, పెద్ద పెద్ద ఒక కడ పెట్టు. మీ చాక్లెట్ బిస్కెట్ ఒక కడ పెట్టు అయిపోతుంది. అదే ఇట్లా అంటే ఒక దగ్గర పెట్టు, బూస్ట్ తినేసి ఒక దగ్గర పెట్టు, ఇట్లా పెట్టుకుని అడుగుతారా నువ్వు అడుగుతా.
తీసుకో పరిస్థితి నువ్వు విడివిడిగా పెట్టి బిట్టు ఆరిపోవాలి కదా. అన్నీ అయిపోయినాయా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చిన్న వ్లాగ్ అండి. సో క్యాంటీన్కి వెళ్ళి ఆ సరుకులు తెచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి డ్రెస్ అలాగే శారీ ఫాల్స్ అలా కొన్ని కుట్టేసుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.